'మిన్మిని' అనే ఒక తమిళ్ మూవీ తెలుగు డబ్బుడ్ వెర్షన్ ఈటీవీ విన్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీలో మెయిన్‌గా 2 క్యారెక్టర్స్ చాలా ఇంపార్టెంట్. తర్వాత థర్డ్ క్యారెక్టర్ వస్తది. బట్ ఫస్ట్‌లీ దట్ 2 క్యారెక్టర్స్ ఏంటంటే 'పారి' ఇంకా 'శబరి'. వాళ్ళిద్దరి మధ్యలో ఫ్రెండ్‌షిప్ బాండ్ అని చెప్పలేం గానీ, ఫ్రెండ్‌షిప్ స్టార్ట్ అయ్యేలోపు ఎండ్ అయిపోద్ది. బట్ ఆ ఫ్రెండ్‌షిప్ ఎండ్ అయ్యాక ఒక ఫ్రెండ్ అందులోకు అందులో లైక్ హీ విల్ బీ డిసీజ్డ్. దానికొక రీజన్ ఉంటది. దాని తర్వాత ఈ ఫ్రెండ్ ఒక ట్రామాలోకెళ్ళిపోతాడు. స్టోరీ మొత్తం నేను చెప్పను. ఎందుకంటే మీ ఎక్స్‌పీరియన్స్ స్పాయిల్ చేయొద్దనుకుంటున్నా. ఇంకొక అమ్మాయి కనెక్టెడ్ ఉన్న అమ్మాయి, ఆ డిసీజ్డ్ అతనికి కనెక్టెడ్ ఉన్న అమ్మాయి స్టోరీలోకొస్తది. ఆ అమ్మాయి పేరు ప్రవీణ. వీళ్ళ ముగ్గురు మధ్యలో జరిగే స్టోరీ ఈ 'మిన్మిని'. కానీ ఈ మూవీలో మెయిన్‌గా మెచ్చుకోవాల్సింది ఆ సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరమహంస గారిని. నేను ప్రొడ్యూసర్స్‌లో గూడా ఆయన నేమ్ జూసా. ఆయన వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ ఏమో మరి. ల్యాండ్‌స్కేప్ చూపెట్టారు భయ్యా! ఎవరికైతే రోడ్ ట్రిప్స్ అనేది బాగా ఇష్టం ఉంటదో వాళ్ళు ఈ మూవీ ఖచ్చితంగా చూడాలి. మంచి ఫీల్ క్యారీ అయిద్ది. మెయిన్‌గా చైల్డ్‌హుడ్ ఎపిసోడ్స్‌లో మనం ఆ ఫీల్‌లో ఉంటాం కాబట్టి మిగతా మూవీ అంతా గూడా ఎళ్ళిపోద్ది అలా ఫ్లోలో. ఆ చైల్డ్‌హుడ్ ఎపిసోడ్స్‌లో చేసిన అసలు వాళ్ళ పెర్ఫార్మన్సెస్ ఇద్దరు యాక్టర్స్ 'పారి' ఇంకా 'శబరి' క్యారెక్టర్స్ చాలా బా చేశారు. ఈ అమ్మాయి ఎవరనుకుంటుర్రు? యాక్చువల్లీ 'దృశ్యం' సినిమాలో చిన్న కూతురులా చేసింది గదా! ఎస్తర్ అనిల్ ఈ అమ్మాయి పేరు. సినిమాలో ప్రవీణ. ఆ అమ్మాయి గూడా చాలా బా చేసింది. కానీ ఈ రోడ్ ట్రిప్స్ అంటే లైక్ బైక్స్ పైన ఇష్టము, బైక్ రైడింగ్ పైన ఇష్టం ఉన్నోళ్ళకైతే ఈ మూవీ పిచ్చి పిచ్చిగా నచ్చేస్తది. 'ఖతీజా రెహమాన్' అంట మ్యూజిక్ కంపోజర్. ఈయన గూడా చాలా అంటే చాలా మంచి వర్క్ చేశారు. మెయిన్‌గా మనోజ్ పరమహంస గారండి. ఏం చూపెట్టారసలు. ల్యాండ్‌స్కేప్స్‌ని గాని, అసలు ఆ హిమాలయస్‌ని డిపిక్ట్ చేయడము, సమ్మర్‌లో ఇలా ఉంటాయి. అసలు భలే చూపెట్టారు. 'లలిత షమీమ్' అంట డైరెక్టర్ గారు. యాక్చువల్లీ మూవీ మొత్తం ఫీల్ క్యారీ అవుద్ది. యాక్టర్స్ ఎంత చేసినా, ఏం చేసినా గూడా అది క్యారీ అవుతుంది అంటే డైరెక్టర్ చాలా ఇంపార్టెంట్ అన్నిటికి. వాళ్ళ దగ్గర నుంచి యాక్టింగ్ రాబట్టడానికి. హ్యాట్స్ ఆఫ్ టు హర్.